ज्येष्ठराजं ब्रह्मणस्पद आदशृण्वन्नोतिवस्येदसावनो देवी सरस्वती वाजय भरवाजनीमती पवित्रयवतो साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः भजं देवं निर्मलस्फटिकाकृतो भयग्रवोपास्महे सदाशिवसमारम्भा बृहस्पतिर्देवास्तान्तजतमानं यद्धा सर्वजनसदस्मनः हवे बृहतः पुरुक्षो प्रजाये हर्यश्वमृढयेन्द्रभानुरेणिशामरागाः सदत्नापदे भवन्दिन्द्राग्निभ्रानुमदाधामहेतारुद्रादित्या उपरिस्पृशम् अग्रञ्जेत्तारमधिराजवक्रन् इन्द्रमिनुतो हवामहे योगाजग्निमजितस्वदिद्याः यज्ञं वेदः स्वास्य गुरुमो हरिवो मेधितं मुहूर्तकाले सूर्याधीना नवानाग्रहाणावानुकूल्यतामलसिद्धिरस्तु फलनीर्जा फला पुष्पायाश्च पुष्पिनेः प्रसूदास्तानामन्दन्दयाः मनोरथबलं पुत्रपौत्रप्रवर्धनं तस्मात् ब्रह्मेश्यातशान्तं प्रवक्षमे अनगल्पोक्तसम्पूर्ण सकल फलावाप्तिरस्तु सिद्धिरस्तु ग्रहस्तु अयं मुहूर्तः शुभमुहूर्तस्तु అందరూ నమస్కారం చేస్తూ చెప్పుకోండి ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మాత్ శాంతిం ప్రయచ్ఛామి ఫలదాన కల్పోక్త సంపూర్ణ సకల ఫల పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం మనకు ఉండాలి అని చెప్పి ప్రార్థన చేయండి. ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ సర్వమేష్యాదశాంతం ప్రయచ్ఛామి అనార్థఫల సిద్ధిరస్తు. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గతో వివాహ పుండరీకాక్షం పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ ఆజమ్యాం కేశవాయ స్వాహ ఆరాధనాయ స్వాహ మాధవాయ స్వాహ. ఓం భూం భవః వగల్భవః వమః వందనః వందనః సత్యనక్షమిత్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ జ్యోతిరసమృతం బ్రహ్మభూర్భువస్సువరో. మమ వార్తాదుక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థో పరమపత్ని పేరు మీ పిల్లల పేర్లు కూడా ఒకసారి తలుచుకోండి. శ్రీమాన్ గోత్రోద్భవస్య ముఖ్యుల గోత్రోద్భవస్య విజయనామదేవస్య ధర్మపత్ని సమేతస్య ప్రతిభానామదేవతి నిఖిల్నామదేవస్య సహకుటుంబస్య గోత్రోద్భవస్య దేవుడు బాబునామదేవస్య వరుణానామదేవతి తేజేంద్రనామదేవస్య సహకుటుంబస్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థో ధర్మార్థకామ్యమోక్షః. ସମସ୍ତେ ଚିନ୍ତା କଲା ପରେ ସେମିତି ଭାବନା କଲା ପରେ ଆଜ୍ଞା ଆମର ପୂଜାରୀ ବାବୁ ଯେମିତି କହୁଛନ୍ତି ସେଟା ଆପଣ ରିପିଟ୍ କରିବେ, ତାଙ୍କ ସାଥିରେ ତାଙ୍କ ଯୋଡ଼ା କହିବେ. ସେଟା ସଂକଳ୍ପ ଆପଣ ହେଲେ ସମସ୍ତେ ରିପିଟ୍ କରିବେ, ଉଚ୍ଚାରଣ କରିବେ, ତାଙ୍କ ଯୋଡ଼ା କରୁଛନ୍ତି ସେଟା କହିବେ. సహ కుటుంబస్యాభివృద్ధ్యర్థో అందరూ నమస్కారం చేస్తూ చెప్పుకోండి. అస్మాకం సహ కుటుంబానాం ఉమామహేశ్వర అనుగ్రహ సిద్ధ్యర్థం ఉమామహేశ్వర ఆజ్ఞ అనుసారేణ దివ్య కళ్యాణ మహోత్సవ ఆరంభ సమయే పవిత్రం ప్రజాపతేర్య సహజం వరుస్తాధిపతయే నమః యజ్ఞోపవీతార్థమక్షతాం సమర్పయామి. శ్రీ చందన పుష్పం సమర్పయామి. ఏకదంతాయ నమః, ఏకర్ణికాయ నమః, లంబోదరాయ నమః,
ప్రదాయకాయ నమః యోజన ప్రచోదయాత్ సత్యన్వర్తేన పరిషించయామి శ్రీ మహాగణాధిపతయే నమః యథాశక్తిరాజేన హరిహర జగదా బీజాభరణైవేద్యాం సమర్పయామి ప్రాణాయ స్వాహా అపానాయ స్వాహా ప్రాణాయ స్వాహా ఉదానాయ స్వాహా స్వాహా మధ్యామృతపానీయం సమర్పయామి ప్రక్షాళయామి ఆచమనం సమర్పయామి ఆచమనం సమర్పయామి లక్ష్మీరాష్ట్రముఖేతయామాసవంశిజామసి జయ బోలో గణేశ మహారాజ్ ఆనందకర్పూర సుభకర దివ్యమంగళ నీరాజనందర్శయామి గణేశవర గోవింద హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ సుభమంగళ నీరాజనందర్శయామి నీరాజనందరం పుష్పార్ఘ్యం జయ బోలో గణేశ మహారాజ్ ఆనందకర్పూర సుభకర దివ్యమంగళ నీరాజనందర్శయామి ఓం సుమకస్యేక సంతశ్చకవినో గజకర్ణికః షోడశైతాని నామాని యక్షణే ధృడయాదపి సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. అందరూ నమస్కారం చేస్తూ చెప్పండి. వక్రతుండ మహాకాయ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం నిర్విఘ్నం గురు మే దేవ మమ సర్వకార్యేషు సర్వదా ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం చ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ పుత్రః పౌత్రాంశ్చ దేహి మే గణనాయక అని చెప్పి విఘ్నేశ్వర పూజ అయింది కాబట్టి మహాగణపతయే నమః అనుకుంటూ అందరూ కూడా మనసులో కోరిక తలుచుకుని నమస్కారం చేసుకోండి. మహాగణాధిపతయే నమః చక్రవాత్సాదయామి చావరేణ వీజయామి క్రియాహీన భక్తహీనం గణాధిపా యత్పూజితం మయా దేవః అనయాధ్యావాహనాది షోడశోపచార పూజయేన భగవాన్ సర్వాత్మికః సర్వం శ్రీ మహాగణపతి దేవతార్పితమస్తు తత్ప్రసాదో శిరసా గున్నామి. సహస్రబలమాదేవి శతమూలాశతాంగురః యజమానస్య గణపతి ప్రసాద సిద్ధిరస్తు. ଏବେ କାଶୀ ବିଶ୍ୱେଶ୍ୱର ସ୍ୱାମୀ ଆଉ ମାତା ଅନ୍ନପୂର୍ଣ୍ଣା ଦେବୀଙ୍କର କଲ୍ୟାଣ ମହୋତ୍ସବ ହେଉଛି. ଏଠି ଯେଉଁ କୌଣସି ବି କଲ୍ୟାଣ ମହୋତ୍ସବ ହଉ ଦେବତା ଆରାଧନା ହଉ ଆଉ କୌଣସି ବି ଶୁଭ କାର୍ଯ୍ୟ ଆରମ୍ଭ କରିବା ପୂର୍ବରୁ ଆମେ ଆଦୌ ମନ୍ତ୍ରୋଚ୍ଚାରଣ ସାହିତ୍ୟରେ ତାଙ୍କୁ ପୂଜା ଆବାହନ କରିକି ଏ ପୁଣ୍ୟାବାସନା କାର୍ଯ୍ୟକ୍ରମ କରିବେ. ଆମର ପୂଜାରୀ ବାବୁ କରିବେ. ସେଟା ସବୁ ଆପଣ ସମସ୍ତେ ଦେଖିବେ. మహాగణపతి లక్ష్మీ గణపతి షోడశ మహాగణపతులని పురాణవత్వంగా 16 గణపతులు ఉన్నారు. కానీ అందులో ప్రప్రథమైంది మహాగణపతి. అందులో భాగంగా హరిద్ర గణపతి. ఏదైనా శుభకార్యమును తలపెట్టుకున్నప్పుడు ఆ యొక్క పసుపుతో పార్వతీదేవి తయారు చేసినట్టే విఘ్నేశ్వర తయారు చేసి స్వామివారికి షోడశోపచారాలు విధి విధానంగా గాని మనం అర్చన చేస్తే గనక శాస్త్ర ప్రకారంగా ఆ యొక్క కార్యక్రమంలో ఏ కార్యక్రమంలో జరుగుతున్నా సరే నిర్విఘ్నం లేకుండా శుభంగా అవుతుందని చెప్పి హరిద్ర గణపతికి అర్చన చేస్తూ ఉంటాం. అలాగే పూర్వకాలమున రాజులు గాని యుద్ధాలకు వెళ్లేటప్పుడు విశేషంగా గణపతి ఆరాధన చేసుకుని వెళ్లేవారటండి. కలియుగంలో యుద్ధం ఏదయ్యా అంటే గనక మాటల యుద్ధం మాట. ఎవరైనా సరే
మాట యుద్ధం చేసుకునేటప్పుడు కట్లు కటార్లు ఉండవు కాబట్టి మాటల యుద్ధంతోనే కలియుగంలో ఎవరైనా సరే జయిస్తూ ఉంటారు. అలాగే వాక్కారకుడైనా సరే మహాగణపతి ఎవరైతే ఆరాధన చేస్తారో విశేషమైన వాగ్ధాటి, అలాగే సర్వ విద్యములకు కూడా ఆయనే అధిపతి కాబట్టి నిత్యంగా ఎవరైతే విఘ్నేశ్వరికి ఆరాధన చేస్తారో ఆ గణపతి యొక్క అనుగ్రహం మనకు కలుగుతూ ఉంటుంది. ఓం ఇవం మే వరణ సుమతిః ఉద్యాదవనయాం పావవస్తురాజకే భో వరణమావహయామి భోవరణమావహయామి సుభారణమావహయామి భూతవస్తురణమావహయామి ఉత్తరగమసే ఓం బ్రహ్మజ్ఞానం బ్రహ్మం ప్రస్తారతి వాస్తోస్పదేవతయాన్ హస్తాం స్వామీశ్వరమే భవనః హే ప్రదన్న హస్వన్న ఏతత్వపదే సంకదుష్పదే వాస్తోస్పదే వావహయాం భవహమాస్తోస్పదే వావహయాం సుభామాస్తోస్పదే వావహయాం భూతవస్తుమాస్తోస్పదే వావహయాం స్థాపయాం పుదయామి బ్రహ్మజ్ఞానం బ్రహ్మం ప్రస్తారతి వదకురుతో వేనావః के विष्टा सतस्तजन महस्तवः ब्रह्माणमावहयाम भवः ब्रह्माणमावहयाम सुभः ब्रह्माणमावह भूतभवस्य ब्रह्माणमावहया विस्थापयाम मुदया वर्णास्तोषण ब्रह्मणे प्रणव सर्वोपदारे संबोध्य सर्वेषां महाजनानां श्री महाविष्णुस्वरूपाणां ब्राह्मणानां सर्वत्र यमान्यासनानि शिवादसन्तो वरस्य वस्तु अकरल्लारिष्टं नास्तु प्राच्यदप्रगमयथा सोऽर्चत अर्चन्दप्रगादवर्णधस्नमर्चत పుణ్యం शुभाग्रया संबंधिर्ग्रवरागा विश्वे देवाश्च प्रगंता माहेश्वरे ब्रह्मस्रोदेवे रजराश्रविष्ठा ऊर्ध्वायाधिज्ञ संवत्सरो यज्ञपतरमार्त्ययन्दा श्री लक्ष्मीनारायण माहेश्वरादिज्ञानवक्रस्वरूपेभ्यः स्वस्ति पुण्याः वाचनमन्त्रद प्रदक्षिणा मनसोत्साह परिवदह्योदप्यवहो इंद्रस्तोमेन पंचदशेन मध्यमितो वातेन सदरेण रक्षा रक्षासूत्रधारण महोत्तस्य महोत्तमस्तु ओम वन्दे विश्वेन्द्रादे सबने संप्रदायस्काजाजनर्थमखवन्देन्द्र सम्मते आरामदयत्परसंस्कृतम् अस्मभावनो शरभाजर्षबन्धने रक्षासूत्रधारण महोत्तस्य महोत्तमस्तु रक्षासूत्रधारण महोत्तस्य महोत्तमस्तु ग्रहाणानुकूल्यकाफलसिद्धिरस्तु निर्विघ्नमस्तु तदन्नं मकुटपूजां करिष्ये समस्त नमस्कार गुरुवे हर पार्वती पतये हर हर महादेव हर शंभो शंकर भगवान नातीरमात्मनः आसागो समगादस्ස एत सर्वदातो मे श्रीमावः अन्नपानेतु सर्वनाटो मे श्रीमावः प्रबन्धे राजामरणो प्रबन्धे मे महस्तिः प्रबन्धे इन्द्रस्ताग्निस्तरास्ताधारजतागन्धर्वम्
యజ్ఞోపవేదం రవం పవిత్రం రక్తమేన సహజం ప్రస్తాదాగశ్యమంగళం యజ్ఞోపవేదం మరణపుత్రయః అనంతరే तस्मिन् वरो राष्ट्रभद्रसीति यदिशोपमेशति अस्मिन् फले पूर्वं दक्षिणं दत्त्वा उदाभ्यावतिं व्यान्ताद्यं नमोऽस्त्वनं वरो दत्त्वा विराजो दोहोऽसि विराजो दोहमसीह मम भक्त्यादराज समुद्रम प्रहिलो निस्वाइगण विगच्छदा अक्षत्र प्रदाभोगासं महाबलादेशमन्दरः अत्रवासोदरातुं यथाशक्तिरत्मा वरमरन्दोक्त्या कालवृक्षान्तरं यथाशक्तिः मधुपर्कं धारयित्वा मधुपर्कं స్వామివారికి ఇప్పుడు మన వాయిద్యం వాయించాలి. పాద ప్రక్షాళన అయ్యింది. స్వామివారికి మధుపర్కాలు ఇస్తున్నారు. బ్రహ్మాయాగర్భవాధాన్యం ధనం వశంభవపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘవాయు. బ్రహ్మశ్రీ ఉమామహేశ్వరు యొక్క కళ్యాణ మహోత్సవం పాద ప్రక్షాళన అయ్యాక పరమేశ్వరి యొక్క తరపున బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి విజయ మహాపాత్ర గారు పరమేశ్వరి యొక్క తరపుని వారి దంపతులు మధువర్గం देवस्य त्वास विदप्रसवेश्वरो बाहुभ्यां पुष्पहस्ताभ्यां प्रतिगृह्णामि बन्धां कनकाभरणीर्धतां दास्यां विष्णुवेदभ्यं ब्रह्मलोकजिगीषया कन्ये ममाकृतो भूया कन्ये वेदे विपार्श्वयो कन्ये मे सर्वतो भूया स्पद्धानां मोक्षमाप्नुयात् विश्वम्भरभूता साक्षिण्यः सर्वदेवताः सुमां कन्यां प्रदास्यां पितॄणां तारणादमि प्रियतां प्रयच्छामि देव నమస్కారం చేసుకోండి అందరూ కూడా. ఓం పుష్పాస్తు పుష్పనే బృహస్పతి ప్రసోదాస్థానో బంధన్ భగోహసః. ఓం కన్యాం కనక సంపన్నాం కనకాభరణీర్జితాం వేదభ్యం బ్రహ్మలోకజిగీషిత. ଆଜ୍ଞା କନ୍ୟା ସମର୍ପଣ ହଉଛି ଏବେ. କନ୍ୟା ସମର୍ପణ ଯୋଉଟା ଗୋଟ స్వామివారికి విశేషంగా కన్యాదానం జరిగింది. దశలో కూడా నటేశ్వరుడు కాబట్టి
ఆ యొక్క తండ్రి భూతంగా ఏమిటయ్యా అంటే కనుక పరమేశ్వరుడు యొక్క తండ్రి భూతం ఎవరయ్యా అంటే కనుక నటేశ్వర. పరమేశ్వరుడు ఎవరయ్యా అంటే ఉమామహేశ్వర. ఉమహ అంటే అమ్మవారి ముందు యొక్క నామంతో ఉమామహేశ్వర. అర్ధనారీశ్వరుని యొక్క తత్వంలో మనం భావించుకోవాలి కాబట్టి ఉమాహ మహేశ్వర. నాలో సగభాగం నువ్వు కాబట్టి అని చెప్పి ప్రవరలో కూడా ఉమామహేశ్వర అని చెప్పి ఆ యొక్క నామాంతో తండ్రి యొక్క తాతల యొక్క తండ్రి యొక్క నామాలు ఇప్పుడు చెప్పాం కాబట్టి ఇప్పుడు పార్వతీదేవి యొక్క గోత్రం మనం చెబుతున్నాం కాబట్టి అందరూ శ్రద్ధగా వినండి. ఓం చతుస్సాపర్యంతం గోత్రాభవేధశుభం భవతు. అమ్మవారి యొక్క గోత్రం ఏంటయ్యా అంటే కనుక కాశ్యపస గోత్రంలో ఆవిడ ఉద్భవించిందనే. వారి యొక్క ముత్తాత పేరు మహామహేశ్వరుడు, అలాగే మందాచరుడు. వారి యొక్క తాతగారు, వారి యొక్క తండ్రి గారు హిమాచలేశ్వరుడు. వారి యొక్క అమ్మవారి పేరు శ్రీ పార్వతీదేవి. వీరి యొక్క గోత్రం ఏమిటయ్యా, అమ్మవారి గోత్రం ఏంటయ్యా అంటే కనుక కాశ్యపస గోత్రం అండి. అందుకాలని చెప్పి ఈ గోత్రములు ఎందుకు వస్తాయి అంటే కనుక దశపూర్వేషాం దశాపరేషాం పూర్వకాలంలో మనకి వివాహం చేసుకునేటప్పుడు 7 తరాలు ఇటు 7 తరాలు అటు కూడా కనుక్కుంటూ ఉండేవారటండి. నానున్న ధర్మంలో ఏమిటంటే అంటే కనుక వారి జాతకం వీరి జాతకం తీసుకొచ్చి బ్రాహ్మణులకు చేపట్టి, స్వామి సంతానం ఎలా ఉంటుంది, సౌభాగ్యం ఎలా ఉంటుంది, అలాగే మాకు సంతానం కలుగుతుందా, పిల్లలకి సౌభాగ్యవంతంగా ఉంటారా, కలిసి ఉంటారా అని చెప్పి వాళ్ళు మమ్మల్ని పురోహితులు ఎవరైతే వాళ్ళు అడుగుతూ ఉంటారు. పూర్వకాలంలో అలా కాదండి. ఎవరైతే గోత్రం ఉంటుందో ఫలానా గోత్రం వాళ్ళ కాశ్యపస గోత్రం వాళ్ళ వారు ఈ లక్షణాలతో ఉంటారయ్యా అని చెప్పి వెంటనే గోత్రం చెప్పగానే ఆ లక్షణాలు ఎవరైతే ఉంటారో ఆ గోత్రం శాఖ విధానంగా అమరావతి ఇప్పుడు జీలకర్రలోనే కార్యక్రమం జరుగుతుంది. అతల వితల రసాతల పాతాల సప్తలోకాన మధుర భాగే మహాసంకల్పంలో భాగంగా మన కుటుంబం బాగుండాలి.
ఓం బుద్ధజే నమః హంతాగ నమః వామగాత్మజాగ నమః మధుకైటవ భంజన్యే నమః జటాజురాగ చాముండాయే నమః శర్మశాస్త్రప్రాగ నమః సర్వనారజ్ఞే నమః సర్వేశ్వర్యే నమః కుమారాగ నమః కమలవాసన్యే నమః ఏకమాత్రాగ నమః మాత్రాగ నమః త్రిమాత్రాగ నమః హోరాగ రూపాగ అగ్నిరుద్ధాగ గోత్రయ నమః కాళికాత్రయాగ నమః రామస్వర్గే నమః భద్రకాంగే నమః విష్ణుప్రజాగ నమః శివదీప్తిదానందాగ పరమేశ్వరాగ నమః సౌత్రే నమః రామత్రే బ్రాహ్మణ్య నమః శ్రీ మహాగౌరీ దేవి నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతః పూజాం సమర్పయామి వనస్పత్యో భవేది ఏన నానాగంధేషు జగదా సమర్పయామి. స్వామివారికి మాంగళ్య ధారణ జరుగుతుంది. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. స్వామి మీ యొక్క వివాహాన్ని చూస్తున్నందుకు మాకు ఎంతో అనుగ్రహం కలిగింది. మాంగళ్యం సంగతున్నారు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. మా ఇంటి మాటలన్నీ స్వామి మాంగళ్య ధారణ మహోత్సవే హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ మాంగళ్య ధారణ మహోత్సవ మహోత్సవస్తు మాంగళ్య ధారణ మహోత్సవ మహోత్సవస్తు సమయ సూర్యాధీనాలవారాంగహారాం ఆనుభవేద ఫలసిద్ధిరస్తు. हेलो समस्त नहीं आज्ञा पर डका जी आपण को समस्त को एटा किछि लेडीज रहबे खाली అంటే ఇప్పుడు ఉంది అండి. అందరూ వస్తారు, పర్వాలేదు, టైం ఉంది. ఇప్పుడు శివ కళ్యాణం కదా. మన కాశీ విశ్వనాథ్కి, మన అన్నపూర్ణ దేవికి, మన అన్నపూర్ణ దేవికి, మన అన్నపూర్ణ దేవికి आपण मैंने जानिथिबे आमर जो आज शिव विवाह होची ए शिव विवाह रे दुई गोटी परिवार आज से शिव और पार्वती विवाह कार्य रे योगदान देइचंती. तो एथिए बर पिता जी होइचंती से होचंती प्रतिभा महापात्र एवं विजय महापात्र एवं कन्या पिता जी होइचंती श्रीमती अरुणा एवं देवरू बाबू. पहले तो सभी को अनेक बहुत शुभेच्छा और स्वागत है. ये शिव जी का शादी में हमारा परिवार का सदस्य भी यहाँ पे उपस्थित है. उसके साथ साथ हम लोग जो आमंत्रित अतिथि हैं हमारे साथ इस शादी में आज सम्मानित मतलब आए हुए हैं, तो उनको सभी को अनेक 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 स्वागत है. कल हम लोग जो पांडुरंगा स्वामी जी के पास और काली माता के पास और राघवेंद्र स्वामी के पास और कृष्णा माता श्री चैतन्य माता के पास गए थे उनको निमंत्रण देने के लिए. तो आज आप मानिए हमारा जो ये प्रारंभ प्रांगण में सब देवा देवी उपस्थित हैं. आज एक अद्भुत दिन है. आप सभी लोग ब्लेस लीजिए. मैं सभी को बुलाऊंगा, सब लोग दर्शन करेंगे, सब लोग अच्छा से दर्शन करके प्रसाद करके जाएंगे. लेकिन आपसे इतना ही विनती है, आपसे के लिए सब कुछ बंदोबस्त हुआ है. आप चकित हो जाएंगे. जो कन्या पिता जो है ना దేవుడు బాబు కృపయా అరుణ మేడం ఇటు పక్క తిరగండి. చూడండి ఇప్పుడు మా ఇక్కడ వైజాగ్ నుంచి అరుణ మేడం
దేవుడు బాబు గారు కన్యాపిత మా కోసం అన్ని అరేంజ్ చేశారు. మార్నింగ్ టైం నుంచి ఇప్పుడు వరకే అన్ని అరేంజ్ చేశారు. సప్తవరం నుంచి మొత్తం ఫ్యామిలీ వచ్చారు, దగ్గర 40-50 మెంబర్ వచ్చారు. సో ఇప్పుడు సాధువాద అంటాం కదా, మా అన్నపూర్ణ దేవికి, మా కాశీ విశ్వనాథ్ కి మా ప్రార్థన చేస్తున్నాం. అన్ని డెవలప్ అవ్వాలా, అన్ని ఎలాగా హ్యాపీ ఫ్యామిలీ నడాలా, ముందుకు వెళ్ళాలా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సేమ్ ఇప్పుడు మా విజయ్ మహాపత్ర గారు అందరికీ తెలుసు, మేడం ప్రతిభ మహాపత్ర గారు, ఈ ఇద్దరు శివుడికి పితామాత. చాలా చక్కగా ప్రొసెషన్ అయింది, మీరు చూసి ఉంటారు. ఎవరెవరు వచ్చారు బాగా, మన 3 వ్యాన్ తో పాటు మనం బాగా ప్రొసెషన్ చేసాం. మీరు అందరు ఎవరెవరు ఉన్నారు బాగా చూసా ఉంటారు, లేకపోతే నేను పోస్ట్ కూడా చేశాను గ్రూప్ లో, చూడండి. ఇప్పుడు అందరు కొంచెం టైం ఇచ్చేయండి, ఒక్కడే వచ్చి ఇప్పుడు ఏంటంటారు పట్టణం విషయం अभी सब गाँव वाला बैठे हैं, अभी देखेंगे बेटी घर आएगा क्या लेके आया है वो देखेंगे ना. तो अभी उनका घर का तरफ से क्या है, उसके साथ जो भारत का जो शिव जी का मानो चाचा सब लोग है, उसको कितना रिंग पहनेंगे, कितना ब्रासलेट लेंगे, कितना कपड़ा लगाएंगे, ये तो सब कुछ होता है ना रिवाज में. तो ठीक है, ऐसा ही आज का रिवाज में भी ऐसा ही होगा. आप सभी लोग आएंगे, हमारा जैसा भी है, हमारा आंध्र प्रदेश का कल्चर, हमारा उड़ीसा का कल्चर, हमारा भारत का कल्चर जैसा होता है ऐसा ही हम लोग इधर मनाएंगे. सब लोग आशीर्वाद लेंगे. कृपया अभी आप एक करके मैं अभी टेम्पल मेंबर जी को बताऊंगा, जो भी लाए हैं ड्रेसिंग ले सकते हैं. और उसके साथ जो कन्या के तरफ से आए हुए हैं और परम मतलब शिव जी की तरफ से आए हुए हैं, हमारा 2 ट्रांसफर अवेलेबल है. आप ఒక 5 నిమిషాలు అందరూ ఓపికగా కూర్చోండి. తలంబ్రాలు అవుతున్నాయి, అయ్యాక స్వామివారి యొక్క అక్షరం తీసుకుని ప్రసాదం చేయగలిగారు. అందరూ కూడా ఒక 5 నిమిషాలు శ్రద్ధగా కూర్చోండి, ఎంతసేపు కూర్చున్నారు కాబట్టి. ଆଜ୍ଞା ସକାଳୁ ସମସ୍ତେ ନିଜ ନିଜ ଜାଗାରେ ବସିବେ. ଏବେ ତଲମ୍ବରାରେ ପକା ଅଛି, ନିଜ ନିଜ ଜାଗାରେ ବସିବେ. ପଛ ଲୋକକୁ ଦେଖିବାକୁ ଦେଖିବା ପାଇଁ ଟିକେ ଜାଗା ଦେବେ, ବସିବେ ଜାଗାରେ ବସିବେ. आपको समस्त को अनुरोध की बसी जानी ఇప్పుడు విశేషంగా తలంబ్రాలు అయిపోయింది కాబట్టి మాలాధారణ మహోత్త శుభమహోత్తస్తు. పుష్పమలికాన్ సమర్పయామి. బ్రహ్మగ్రంథ మహోత్త శుభమహోత్తస్తు. బ్రహ్మదేవానాం బ్రహ్మేంద్ర అందరే వింటే షోడశోపచార సంగ దర్పణం దర్శయామి. బ్రహ్మచంద్ర మహోత్త శుభమహోత్తస్తు. పూర్వానాశీనమాత్మనః వాగాంగూషమామస్య అన్నపానే సర్వదాః తతో మే శ్రియమావహ లోమః బహువస్సహ స్వాహా. బ్రహ్మగ్రంథ మహోత్త శుభమహోత్తస్తు. భక్త మహాశయులందరికీ విజ్ఞప్తి, ఉమామహేశ్వరి యొక్క కళ్యాణంలో భాగంగా బ్రహ్మముడు అయిపోయింది. ఇప్పుడు
बाबू अरुणा मैडम आउ विजय महापात्र सर प्रतिभा मैडम आमर सुपुत्र सुब्रमण्यम गारू सुपुत्र मणिकांता गारू अनेक अनेक साधुवाद यही प्रेम आई ठाकुर प्रति भल पाइबा रहू समस्ते समस्त मंगल कामना करते कौटू आसी तो तेणुक आज जो देखुं आज जो मैंने बह सम्मिलित होती जो काली आपण आसवे जी बाहाघर सम्मिलित होती डायरेक्ट सी टेलीग्राम पठेबे शिव बाबा को यहाँ आम जगन्नाथ संस्कृति भी देखा जाए आमती लक्ष्मी डाकी दिखती सहसा सांगे सांग ठीक से अन्नपूर्णा देवी कहीदेवे ये व्यक्ति जनक मो बाहाघर को आसी मो बहुत सारा खटी काम कर मो बाहाघर को सफल करता तो बहुत पवित्र दिन तो तेणुक आप निश्चय से माँ पार्वती आम जो अन्नपूर्णा देवी कहूँ आमर काशी विश्वनाथ कहूँ पाखर आशीर्वाद दिंतु आशीर्वाद नेबा सहित आमको भी साहाय्य करूँ उत्तर सांस्कृतिक समाज को भी साहाय्य करूँ आगक आमर जो बड़ पिता कन्या पिता जदि आप चाहिए आज डिक्लेयर करके ऑफिस रे दे पारे आसंता वर्ष बड़ पिता कन्या पिता जदि किए इच्छुक हवा